ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతిలో దర్శన టికెట్లను పంపిణీ చేసే సందర్భంలో జరిగిన దురదృష్టకర సంఘటనలను వైఎస్ఆర్సీపీ రాజకీయం చేయడం సిగ్గుచేటని రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మండిపడ్డారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా విశాఖపట్నం దగ్గర ఎల్జీ పాలిమర్స్ లో 13 మంది, కచ్చలూరులో బోటు ప్రమాదంలో 40 మంది, అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు తెగిపోయి ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయినప్పుడు 35 మంది ప్రాణాలు వదిలారని, ఏనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చనిపోయిన వారిని పరామర్శించిన పాపాన పోలేదని అన్నారు. ఈనాడు ఆఘమేఘాల మీద తిరుపతికి వచ్చి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అటువంటి ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయలేదు. అదే మాదిరిగా ఎల్జీ పాలిమర్స్ లో చనిపోతే ఆయనకు కావాల్సిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి బాధితులకు ఒక్కొక్కరికి ₹1 కోటి కూడా ఇప్పించాడు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయలేదు. ఈ విధంగా దురదృష్టమైనటువంటి సంఘటనల్ని జరిగినప్పుడు అదే విధంగా చూసాం మేము. కానీ ఈనాడు తిరుపతిలో జరిగినటువంటి సంఘటనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా రాజకీయం చేస్తుందో చూడండి. అక్కడ మాజీ శాసనసభ్యుడు టీటీడీ మాజీ చైర్మన్ అయిన భూమాన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన మాట్లాడతాడు, మానవతావాదం మర్చిపోయి మాట్లాడుతున్నాడు. తిరుమలలో లడ్డూ ప్రసాదాలు కల్తీ అని ఆరోపించినందుకు ఈ సంఘటన జరిగింది అని మాట్లాడుతున్నాడు. ఇది మానవత్వం ఉండే మనిషేనా ఈ విధంగా మాట్లాడేది అని చెప్పి మేము అనుకున్నాం. ఎందుకంటే ఆయన నేను ప్రముఖ కమ్యూనిస్టు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరి తర్వాత నాస్తికుడు అని చెప్పి టీటీడీ చైర్మన్ అయ్యాడు. అటువంటి వాళ్ళంతా ఈరోజు ప్రభుత్వాన్ని విమర్శించడానికి ముందుకు వస్తున్నారు. నిజానికి సంఘటన జరిగిన దానికి వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి సంబంధిత ఎవరైతే అధికారులు ఉన్నారో వారి మీద తగిన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఆయన కూడా వెంటనే వచ్చి బాధితుల తరఫున పరామర్శించి ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పి ఆ కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనిపైనంతా కూడా పూర్తిగా జ్యుడిషియల్ విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే